హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క కృప మీకు తోడయుండి నడిపించునుగాక. ప్రియ దేవుని సంగమ, ప్రతిరోజు మనం దేవుని యొక్క వాక్యంను ధ్యానించుకుంటున్నాము. ఈరోజు కూడా దేవుని యొక్క వాక్యమును ధ్యానించుకుందాము. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 6వ వాక్యము. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని సంగమ, నీ దేవుడైన యెహోవా ఒక్కసారి మాట ఇస్తే ఆయన తప్పని దేవుడై ఉంటున్నాడు. నిన్ను అంతగా ప్రేమించే దేవుడై ఉంటున్నాడు. నిన్ను అంతగా ఇష్టపడే దేవుడై ఉంటున్నాడు. నిన్ను విడిచిపెట్టని మనస్సు ఆయనది. హల్లెలూయా. ఇక్కడ ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి, బానిసత్వములో నుండి, 450 ఏండ్ల బానిసత్వంలో నుండి వాళ్ళని విడిపించటానికి మోషేను మొదట ఏర్పాటు చేసుకొని పంపించి, వాళ్ళని మోషేను నిలబెట్టి, ముందుగా ఫరో ఎదుట నిలబెట్టి, ఇశ్రాయేలీయుల పక్షాన నిలబెట్టి, దేవుడు ఇశ్రాయేలీయులను ఫరో బానిసత్వము నుండి, ఫరో చెర నుండి, ఐగుప్తులో నుండి ఇశ్రాయేలును తీసుకొచ్చే విధంగా మోషేను దేవుడు నడిపించినాడు. మోషేను దేవుడు ఎన్నుకున్నాడు. మోషేకు దేవుడు జ్ఞానం ఇచ్చినాడు. మోషేకు దేవుడు తోడై ఉన్నాడు. మోషే నోటికి దేవుడు తోడై ఉన్నాడు. ఏ మాట మాట్లాడాలో ఆ మాటను కూడా మోషేకు దేవుడే ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. అలాగా మోషే ద్వారా తన ప్రజలు అంటే ఎంత ఇష్టమో చూడండి. తన ప్రజలు, తన కోసం ఏర్పాటు చేసుకున్న జనాంగం, అబ్రహాముకు మాట ఇచ్చినాడు దేవుడు. కాబట్టి తన ప్రజల కోసము దేవుడు మోషేను ఎన్నుకొని వారిని అక్కడి నుండి బయటికి తీసుకొచ్చి అద్భుతాలు చేస్తూ, ఆశ్చర్యపరుస్తూ, దేవుని శక్తిని వారికి చూపిస్తూ, దేవుని యొక్క మహిమను వాళ్ళకు చూపిస్తూ నడిపిస్తూ వచ్చినాడు. మనకందరికీ తెలుసు, అక్కడ నడిపిస్తూ వస్తూ ఎర్ర సముద్రం అడ్డొస్తే అక్కడ సముద్రంలో దారించేసి, ఆ తర్వాత మళ్ళీ వాటర్ కావాలంటే వాటర్, ఆహారం కావాలంటే ఆహారము, తర్వాత మన్నాను కురిపించినారు. ఇంకా వీరి కోరిక ఎక్కువైపోయి దేవుడు చేస్తూ నడిపిస్తున్నటువంటి ఆ మార్గాలు ఆ ఆత్మీయ స్థితిలో ఉండకుండా శరీర విషయాల్లో మాంసం కావాలని దేవుణ్ణి శోధిస్తారు. అప్పుడు దేవుడికి చాలా బాధ అనిపిస్తుంది. అయినప్పటికీ ఆ మాంసం కూడా ఇస్తాడు, దేవుడు ఇస్తాడు, తినండి అనేసి ఇస్తాడు. ఆ మాంసం చూసి తినేటప్పుడు కూడా వాళ్ళు ఆతృతగా తిని చాలామంది చచ్చిపోతారు. మాంసం కోసమే వచ్చినామా? తిండి కోసమేనా? శరీర సంబంధమైన వాటి కోసమేనా దేవుని దగ్గర? అట్లా కాదు. ఆత్మలో ఆయన నిన్ను ఒక ప్రత్యేకమైన మార్గంలో నడిపిస్తూ వెళ్తున్నప్పుడు నువ్వు అది గమనిస్తూ వెళ్ళాలి. అప్పుడే నీకు అర్థమవుతుంది ఆయన మనసు ఏంటి, ఆయన ఏం చెప్తున్నాడు, ఆయన ఏం చేస్తున్నాడు, ఎలా నేను నడిపిస్తున్నాడు, దేని కొరకు నడిపిస్తున్నాడు, దేని నిమిత్తం నేను అలా తయారు చేస్తున్నారో నీకు అర్థమవుతుంది. హల్లెలూయా. మోషేకి అర్థమైంది. మోషే నడుచుకుంటున్నాడు, మోషే లోబడినాడు, మోషే చూస్తూ ఉన్నాడు దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క మాట, దేవుని యొక్క క్రియలన్నీ చూస్తూ ఆ మార్గాల వెంట నడిచొస్తూ ఉన్నాడు. అలా వచ్చిన తర్వాత ఆయన కొద్ది కాలము ఇశ్రాయేలును నడిపించి ఆయన పిస్కా అనే కొండపైన దేవుడు మోషేను పిలుచుకుంటాడు. అక్కడ ఆయన మరణించడం జరుగుతుంది. ఆ తర్వాత ఇశ్రాయేలు పరిస్థితి ఏమిటి? ఇశ్రాయేలు పరిస్థితి ఏంటి? ఐగుప్తు నుండి అయితే విడిపించినాడు, కానీ కనానుకి ఇంకా చేర్చలేదు. యోర్దాను దాటి వెళ్ళాలి ఇప్పుడు. ఆ పరిస్థితులలో ఇంకా దేవుడు మోషే మరణించిన తర్వాత మోషే దగ్గర పరిచారకుడుగా ఉన్న యెహోషువను చూస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. యెహోషువను చూస్తున్నాడు. యెహోషువతో మాట్లాడతాడు దేవుడు. నా సేవకుడైన మోషే మృతి పొందినాడు, ఇంకా తర్వాత నువ్వు లేచి ఈ ఇశ్రాయేలును తీసుకొని ఆ యోర్దాను దాటి కనాను దేశంలోకి అడుగు పెట్టమని చెప్తాడు. మోషే అంత గొప్ప జనాంగాన్ని నడిపించినాడు. ఇంకా మోషే నడిపించినాడు. మోషే తర్వాత యెహోషువను దేవుడు పిలుస్తూ ఉన్నప్పుడు యెహోషువ భయపడతా ఉన్నాడు.
వారి ప్రవర్తన, వారి వారి ఆలోచనలు, వారి యొక్క అవిధేయత, వారు మాట్లాడే తీరు, అదంతా యెహోషువకు భయం అనిపిస్తుంది. మోషేనే అనేక పర్యాలు ప్రశ్నించి ఎదురాడి లోబడకుండా అనేక పర్యాయాలు ఆయనను బాధ పెట్టినారు ఈ యొక్క ఇశ్రాయేలీలు. కాబట్టి యెహోషువ భయపడుతున్నాడు. అప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. మోషేకు ఎలా తోడై ఉన్నానో నీకు కూడా అలాగే నేను తోడై ఉంటాను. ధైర్యము కలిగి ముందుకు సాగు. నిశ్చయంగా నేను ఈ దేశాన్ని, ఈ ప్రజలకు స్వాధీనం చేసుకునేటట్టుగా నేను చేస్తాను. నువ్వు అడుగు ముందుకు వెయ్యి. నువ్వు మోసే తర్వాత యెహోషువ నువ్వు లేయి, నువ్వు నా పని కాడి ఎత్తుకో. మోషే ఎక్కడి వరకు అయితే ఆగిపోయిందో ఆ పని కాడి నువ్వు మళ్ళీ అక్కడి నుండి స్టార్ట్ చేయి. అక్కడి నుండి ఇశ్రాయేలును నడిపించు. అక్కడి నుండి నువ్వు బయలుదేరు, యోర్దాను దాటాలి. నువ్వు ఆ కాడి ఎత్తుకో. ఆ ప్రయాణ బాధ్యత, ఆ నడిపింపు, ఆ మార్గాలలో నడిపించడానికి నువ్వు బాధ్యత తీసుకోలేయి అని దేవుడు యెహోషువని ఎన్నుకుంటున్నాడు. యెహోషువని ఎన్నుకొని యెహోషువ ద్వారా యోర్దాను దాటించి కనాను ప్రాంతంలో ఈ ఇశ్రాయేలీలను చేర్చి ఆ దేశాన్ని, ఆ కనాను దేశాన్ని స్వాధీనం చేసుకునేటట్టుగా దేవుడు చేయాలని యెహోషువను నాయకత్వానికి ఎన్నుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. యెహోషువ మొదటగా పరిచారకుడు అండి. పరిచర్య చేస్తూ ఉన్నాడు మోషే దగ్గర పరిచర్య చేస్తూ ఉన్నాడు. మోషే మాట వింటున్నాడు. మోషే వెళ్ళి దేవునితో మాట్లాడేది చూస్తున్నాడు. మోషే మోకాళ్ళ ప్రార్థన చూస్తున్నాడు. మోషే కొండ ఎక్కడం చూస్తున్నాడు. మోషే కొండ దిగడం చూస్తున్నాడు. మోషే మాట చూస్తున్నాడు. మోషే ఇశ్రాయేలు దగ్గర మధ్యలో నిలబడి చెప్పే మాటలు చూస్తున్నాడు. దేవుడు ఆ ఆజ్ఞలు ఇవ్వడం చూస్తున్నాడు. ఆ ఆజ్ఞలను అందరి జనులకు వినిపించేటట్టుగా మోషే చేసినది చూస్తున్నాడు. విగ్రహారాధనను చూస్తున్నాడు. మోషే గద్దించడం కూడా చూస్తున్నాడు. ప్రియ దేవుని సంగమ్మ, ఇవన్నీ చూస్తూ యెహోషువ దగ్గర పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఇటు మోషే వెళ్ళి దేవునితో మాట్లాడి వస్తూ ఉన్నాడు. ఆయన ముఖం వెలిగిపోతూ ఉంది. ఇది కూడా పరిచర్య చేస్తున్న యెహోషువ చూస్తూ ఉన్నాడు. యవ్వనస్తుడిగా ఉన్న యెహోషువ గుడారము దాటి వెళ్ళలేదంటండి. ఈ కాలం యవ్వనస్తులు గుడారాలు దాటకుండా ఉన్నారా? ఈ కాలము యవ్వనస్తులు దేవుని దగ్గర ఉంటున్నారా? నిర్గమకాండము 33వ అధ్యాయం 11వ వచనం మనం చూసినట్లయితే, మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తర్వాత అతడు పాలెంలోనికి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడును నూను కుమారుడునైన యెహోషువ అను యవ్వనస్తుడు గుడారంలో నుండి వెలుపలికి రాలేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇక్కడ పరిచర్య చేస్తున్నటువంటి యెహోషువ ఎటువంటి వయస్సు? యవ్వన వయస్సు. పరిచర్య చేస్తూ ఉన్నాడు. మోషే దగ్గర నమ్మకంగా ఉన్నాడు. ఏం చెప్తున్నాడో అది జాగ్రత్తగా చేస్తూ ఉన్నాడు. అన్ని విధాలుగా మోషేకు యెహోషువ లోబడి నేర్చుకుంటూ గుడారము దాటి తిరిగి ఆ ప్రజల మధ్యలోకి వెళ్ళి కలవటం లేదు. గుడారము దాటలేదంటండి. గుడారము హద్దులో ఉన్నాడు. ఆ సరిహద్దులోనే ఉన్నాడు. దేవునితో మాట్లాడి మోషే వచ్చే లోపల రెడీగా ఉన్నాడు యెహోషువ. చూడండి ఎటువంటి పరిచారకుడుగా ఉన్నాడు. పరిచర్య చేయాలి అంటే రిటైర్డ్ అయ్యి అప్పుడు బాప్తిసం తీసుకొని అప్పుడు సంచి తగిలించుకొని పరిచర్య చేస్తాము. ఇప్పుడు ఈ డ్యూటీలు చేసుకున్నాక అంత సంపాదించుకున్నాక స్థిరపడినాక పరిచర్య చేస్తాము అని అంటారు కొంతమంది. ఇంకా కొంతమంది అయితే పరిచర్యకు రావాలి అంటే దేవుడు మాకి అన్నీ ఇస్తాడా, ఇవ్వడా, ఇల్లు ఉందా, అది ఉన్నాయా, ఇవి ఉన్నాయా, ఎంత ఇస్తారు, ఎలా చేయాలి, ఇవన్నీ అడుగుతూ ఉంటారు. పరిచర్య చేయడానికి, పరిచర్యకు రావటానికి చాలామంది అనారోగ్య పరిస్థితులు ఉంటే పరిచర్యకు వస్తారు. అట్లా దేవుని దగ్గర ఉందాములే అన్నట్టు.
ఆ ఆరోగ్యం బాగైందో ఇంకా పరిచర్య లేదు, ఆ మందిరం లేదు, ఆ సేవకుడు లేదు, ఎవరు లేరు, ఇంకా వెళ్ళిపోతారు. ఏదో మనసు బాగాలేదు కాబట్టి వచ్చి పరిచర్య చేస్తారు, ఏదో ఆరోగ్యం బాగాలేదు కాబట్టి వచ్చి మందిర పరిచర్య చేస్తారు, సేవకుని దగ్గర ఉంటారు. కొంతమందికి ఉద్యోగాలు రాక ఇబ్బందుల్లో ఉండి ఇళ్ళల్లో సమస్యలు ఉండటం వల్ల మందిరం దగ్గర వచ్చి సేవకుల దగ్గర ఉండి అలాగా ప్రార్థనలో గడుపుతూ అలాగ సేవకుల దగ్గర ఉంటారు. ఒక స్థాయికి వచ్చేసరికి కొన్ని దినాలైన తర్వాత దేవుడు వారిని కనికరించి కృప చూపి మంచి ఉద్యోగం మంచి స్థితిలో పెట్టినప్పుడు ఇంకా సమయం లేదంటారు, ఇంకా టైం లేదండి, రావడానికి టైం లేదు. అంతవరకు బాధ్యతగా చేసింటారు, ప్రతి పని బాధ్యత చేసింటారు, కానీ ఆ తర్వాత హెచ్చించిన తర్వాత ఇంకా గుడారంలోకి ఇంకా కనపడరు, గుడారం బయట పనులలో బిజీ అయిపోతారు. మందిరములో ఎప్పుడు కూడా ఎక్కువ సమయం గడిపేటట్టుగా ఉండాలి. మందిర పరిచర్యలో ఎక్కువ సమయం అక్కడే ఉన్నాడంట యెహోషువ, గుడారము దాటి రాలేదు. ఊరికేనే మోషే తర్వాత నాయకత్వానికి ఎన్నుకోబడినాడు అనుకుంటున్నారా? మోషే అంతగా ఆయన కూడా యెహోషువ కూడా నేర్చుకున్నాడు, చూసి నేర్చుకున్నాడు, పరిచర్య చేసి నేర్చుకున్నాడు, నమ్మకంగా ఉండి నేర్చుకున్నాడు, దేవుని మాటకు లోబడి నేర్చుకున్నాడు. అలాగా నేర్చుకున్నందుకు, దేవుడు లోబడి ఉన్నందుకు, నమ్మకంగా ఉన్నందుకు, సేవకునికి అనుకూలంగా నమ్మకంగా లోబడుతూ ఉన్నందుకు దేవుడు చూసినాడు. మోషే తర్వాత యెహోషువని ఎన్నుకున్నాడు, పిలిచినాడు. యెహోషువ లేయి, నువ్వు ఇంక లేచి మోషే తర్వాత నాయకత్వం నువ్వు తీసుకొని బయలుదేరి వీళ్ళని తీసుకొని యోర్దాను నది దాటి ఆ యొక్క కనాను దేశంను స్వతంత్రించుకోండి, భయపడొద్దు. మోషేకు నేను ఎలా తోడున్నాను, నీకు కూడా అలాగే తోడుంటాను. నీవు బ్రతికే దినములన్నింత వరకు ఏ మనుషుడు కూడా నీ ఎదుట నిలబడి మాట్లాడలేకుండా నేను చేస్తాను, నీ ఎదుట నిలవలేడు. అలాగ నేను నీకు తోడై ఉంటాను, నేను నీకు తోడై ఉన్నాను. నిబ్బరం కలిగి ఉండు, ధైర్యంగా ఉండు. నువ్వు అన్ని విధాలుగా దేవుని ధర్మశాస్త్రం ప్రకారం చక్కగా నడుచుకో. కుడికి కానీ ఎడమకు కానీ తొలగొద్దు. మనుషులను చూసి భయపడొద్దు, పరిస్థితులను చూసి భయపడొద్దు. నువ్వు నన్ను చూసి భయపడు, నన్ను చూసి నడుచు, నా కొరకు నడుచు, నేను చెప్పినది చెయ్యి. దేవుని యొక్క వాక్యంను జాగ్రత్తగా బోధించు, ఒక్కటి కూడా బోధింపకుండా తప్పిపోవద్దు, అన్నీ బోధించు. అలాగ దేవుని ద్వారా ఆ యొక్క ఆజ్ఞను పొందుకొని మోషే తర్వాత యెహోషువ నాయకత్వపు బాధ్యతలను స్వీకరించినాడు. హల్లెలూయా. ఈ రోజున పరిచర్య చేస్తున్న విశ్వాసులారా, పరిచర్య చేస్తున్న సేవకులారా, ఊరికేనే దేవుడు ఒక పని అప్పగించాడు. చిన్న పని ఆయన పని అప్పగించినప్పుడు ఆ చిన్న పనిలో నిన్ను ఆయన పరీక్షిస్తున్నాడని జ్ఞాపకం చేసుకో. అది చిన్న పనే, మందిరంలో చిన్న పనే, సేవకుని దగ్గర చిన్న పనే. ఆ పని కూడా దేవుడు ఇస్తే తప్ప రాదు. ఇచ్చినాడు అంటే అందులో నీవు దేవుణ్ణి చూసి దేవుని కొరకు నమ్మకంగా, నీతిగా, యథార్థంగా నువ్వు ఆ పనిని చేసుకుంటూ వస్తే దేవుడే నిన్ను అన్ని విధాలుగా నిలబెడతాడు. నిన్ను ఏ పనికి ఆయన వాడాలనుకున్నాడో ఆ పనికి నిన్ను వాడుకుంటాడు, ధైర్యపరుస్తాడు, బలపరుస్తాడు, ముందుండి నడిపించి విజయం ఇస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యెహోషువ అంటాడు లాస్ట్లో, నేనును నా ఇంటి వారును యెహోవాను మాత్రమే సేవించదాం. మీరు ఎవరిని సేవించుకుంటారో, మీరు ఎట్ట విగ్రహాలకు వెళ్ళిపోతారో నాకు తెలియదు. నేనైతే దేవతల వెంట పోను. నేను విగ్రహాలను ఆరాధించను. నేను నా ఇంటి వారైతే యెహోవాను సేవించదాము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆ విధంగా ఆయన ఆత్మీయ జీవితం అలాగ దేవునితో నడుస్తూ స్థిరమైన మనస్సు కలిగి జీవించినాడు యెహోషువ. అట్టి విధమైన ఆత్మీయ స్థితిలోకి విన్న మీరందరూ నడిపింపబడదురుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్య నీకు వందనాలనైనా, విన్నవారిని దీవించండి, ఆశ్రయించండి. విన్న వాక్యము హృదయంలో నాటి ఫలింపచేయండి. పరిచర్య ఒక గొప్ప భాగ్యం అని ఎరిగి చక్కగా పరిచర్యలో నమ్మకస్తులుగా యెహోషువ వలెనైనా
నమ్మకస్తులై లోబడి నీ పని చేస్తున్నట్లుగా భయము భక్తితో నాయన చేస్తూ ఆత్మీయంగా మేలులు పొందుతూ ఆత్మీయంగా వర్ధిల్లుతూ రాకడకై సిద్ధపడే కృప ప్రతి బిడ్డకి దయచాల్సిందిగా ప్రార్థిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రవేశనామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. దేవుడు మళ్ళీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.